రేపే జూన్ 11వ తేదీ గురువారము పరమ ఏకాదశి ఎంతో పవిత్రమైనటువంటి రోజు. అధిక బహుళ ఏకాదశికి పరమ ఏకాదశి అనే పేరు. ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి వచ్చే అధిక మాసంలో ఈ పరమ ఏకాదశి అనేది వస్తుంది. కాబట్టి దీనికి చాలా విశిష్టత ఉంది. శ్రీ మహావిష్ణువుకు అలాగే లక్ష్మీదేవికి ఈ ఏకాదశి అంటే చాలా ప్రీతికరము. మరి ఇంతటి పవిత్రమైనటువంటి ఈ రోజున మీరు వేప చెట్టు దగ్గర ఇది ఒక్కటి గనక పడేసినట్లయితే మీకున్నటువంటి కష్టాలు, బాధలు అన్నీ కూడా తొలగిపోయి ఆ విష్ణుమూర్తి యొక్క అనుగ్రహంతోటి లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని మరీ కూర్చుంటుంది. మీరు జీవితంలో ఎప్పుడూ కూడా ఊహించనంత ధనాన్ని, ఐశ్వర్యాన్ని చూసి సంతోషపడతారు. మీరు కోరుకున్నది కోరుకున్నట్లుగా జరుగుతుంది. మీకు బాగా కలిసి వస్తుంది. మీ ఉద్యోగాలలో, వ్యాపారాలలో, మీరు చేసే పనులలో, అలాగే మీ యొక్క మానసిక స్థితి ఏదన్నా బలహీనంగా ఉన్నా ఇలాంటివన్నీ తొలగిపోతాయి. కాబట్టి ఈ పరమ ఏకాదశి రోజున చేసేటటువంటి పూజలు ఏవైతే ఉన్నాయో అవి వైకుంఠంలో ఉన్నటువంటి ఆ విష్ణుమూర్తికి, లక్ష్మీదేవికి స్వయంగా చెంది మీకున్నటువంటి సమస్యలన్నీ పూర్తిగా తొలగిపోతాయి. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఎందుకంటే ఏకాదశి రోజున ప్రత్యేకంగా విష్ణుమూర్తి, లక్ష్మీదేవి ఇద్దరూ కలిసి ఉన్నటువంటి చిత్రపటానికి పూజ చేసినట్లయితే మీకు బాగా కలిసి వస్తుంది. అలాగే మనకు వేప చెట్టు అన్నా కూడా సాక్షాత్తు అమ్మవారి స్వరూపము, లక్ష్మీదేవి స్వరూపము. ఏ ఇంట్లో వేప చెట్టు ఉంటే ఆ ఇంట్లో బాగా కలిసి వస్తుంది. మనకున్న దోషాలన్నీ తొలగిపోతాయి. అలాగే ముఖ్యంగా రేపు విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైనటువంటి తులసి కోట దగ్గర కూడా పూజ అనేది చెయ్యండి. కానీ రేపు తులసి యొక్క ఆకులు ఏదైతే ఉన్నాయో అవి పొరపాటున కూడా తెంపకూడదు. గుర్తుంచుకోండి. చక్కగా రేపు ఇంట్లో తులసి కోట ఉంటే ఆ తులసి కోట దగ్గర చక్కగా శుభ్రం చేసేసి నీటితో శుభ్రంగా కడిగేసేసి ముగ్గులు వేసుకొని పసుపు కుంకుమలు చల్లుకొని తులసి కోట దగ్గర కూడా దీపారాధన చేయండి. లేదా 2 సాంబ్రాణి కడ్డీలైనా వెలిగించొచ్చు అనమాట. ఇలా చేయటం వలన ఆ విష్ణుమూర్తి యొక్క సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. మన జాతకాల్లో ఉన్నటువంటి దోషాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ పూర్తిగా తొలగిపోయి బాగా కలిసి వస్తుంది. ఇంకా చెప్పాలంటే చాలామందికి కూడా సొంతింటి కల ఉంటుంది. అంటే చిన్న సొంతిల్లు మనది మనకు ఉంటే బాగుండని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. కానీ అలా ఇల్లు కడదామంటే అందరికీ అనుకూలించదు. కాబట్టి అలాంటి అడ్డంకులు ఏదన్నా ఉన్నా కూడా తొలగిపోయి మీ యొక్క సొంతింటి కల నెరవేరుతుంది. గురువారంతో మనకు కలిసి వచ్చినటువంటి ఈ ఏకాదశి రోజున వేప చెట్టు పరిహారం అనేది 100% సిద్ధిస్తుంది. ఈ ఏకాదశికి సరిసమానమైనటువంటి పరిహారం ఈ వేప చెట్టు యొక్క పరిహారము. ఈరోజు కనీసం అంటే పూజలు, పరిహారాలు చేయలేని వారు కనీసం వేప చెట్టును తాకినా సరే మీకున్నటువంటి ఆ యొక్క దోషాలు కానివ్వండి, సమస్యలు, కష్టాలు అన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. వేప చెట్టు కింద కాసేపు కూర్చున్నా కూడా మన యొక్క మానసిక పరిస్థితి అనేది చాలా ప్రశాంతంగా ఉంటుంది. మనకున్నటువంటి అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. వేప చెట్టు ఏ ఇంట్లో ఉంటే ఆ ఇల్లు అనేది ఇక చెప్పాల్సిన పని లేదండి. ఆ ఇంట్లో లక్ష్మీదేవి తిరుగుతున్నట్లే. రేపు చక్కగా సూర్యోదయానికి ముందుగానే లేచి ఉప్పు నీటితో ఇల్లంతా కూడా శుభ్రంగా తుడవండి. ప్రతి గదిలో మూల మూలల శుభ్రంగా తుడిచేసి అలాగే గుమ్మానికి బయట కూడా శుభ్రంగా నీటితో కడిగేసేసి బియ్యపిండితో ముగ్గులు వేసుకొని పసుపు కుంకుమలు చల్లుకోండి. అలా చేయటం వలన ఆ తల్లి మీ ఇంటి లోపలికి కోట్ల రూపాయలతో అడుగు పెడుతుంది. చాలామంది చాక్ పీసులతో ముగ్గు వేస్తారు. అలా ఎప్పుడూ కూడా వేయకూడదండి. సిటీస్లో ఉన్నా సరే ముగ్గు పిండితో కానీ బియ్య పిండితో కానీ వేసుకోవాలి. అలాగే రేపు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తలస్నానం చేయాలి. స్నానం చేసేటటువంటి నీటిలో మనకు గురువారం కాబట్టి విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైనటువంటి చిటికెడు పసుపును కానివ్వండి, లేదా వేపాకులు ఉంటాయి కదా, వేపాకులు వేసుకొని ఒక గుప్పెడు స్నానం చేయటం కానీ, ఏదీ లేకపోతే ఒక గుప్పెడు రాళ్ళ ఉప్పు అయినా సరే మీరు స్నానం చేసే నీటిలో వేసుకొని స్నానం అనేది చేయటం వలన మీ యొక్క ఆయుష్ అనేది పెరుగుతుంది. మీ యొక్క దేహం వజ్రంలాగా మారుతుంది. ఇక తర్వాత ఆడవాళ్ళు కాళ్ళకు మెట్టెలు, పట్టీలు పెట్టుకోవటము, నుదుటన కుంకుమ బొట్టు పెట్టుకోవటము, కాళ్ళకు పసుపు రాసుకోవటం, మెడలో నల్లపూసలు వేసుకోవటము, చక్కగా జడ వేసుకోవటము, మంచిగా చీర కట్టుకొని ఇంట్లో ఆడవారు పూజ గనక చేసినట్లయితే మీ ఇంట్లో నుంచి లక్ష్మీదేవి వెళ్ళమన్నా కూడా బయటికి వెళ్ళదనమాట. ఆ తల్లి మీ ఇంట్లోనే స్థిర నివాసం ఉంటుంది. అంత బాగా కలిసి వస్తుంది. అయితే విష్ణుమూర్తి, లక్ష్మీదేవి ఇద్దరూ కలిసి ఉన్నటువంటి చిత్రపటానికి కానీ, లేకపోతే గజలక్ష్మీదేవి అంటే లక్ష్మీదేవికి 2 వైపులా కూడా ఏనుగు బొమ్మలు ఉంటాయి కదా, అలాంటి గజలక్ష్మీదేవి యొక్క చిత్రపటానికి
కానీ మీరు పూజ చేసినట్లయితే మీ యొక్క పూజకు 1,00,00,000 రెట్ల పుణ్య ఫలితం అనేది ఉంటుంది. ఆవు నేతితో రేపు దీపారాధన చేస్తే మీకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. దీపం అంటే సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం, లక్ష్మీదేవి యొక్క స్వరూపము. కాబట్టి రేపు మీ ఇంట్లో ఒక చిన్న బెల్లం ముక్కను నైవేద్యంగా పెట్టి మీరు దీపారాధన చేసినా కూడా మీకున్న దోషాలన్నీ పూర్తిగా తొలగిపోతాయి, ధనద్వారాలు తెరుచుకుంటాయి. అలాగే గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి చక్కగా రేపు గోమాత దగ్గర పూజ చేసి గోవుకు ఆహారంగా ఏదన్నా తినిపిస్తే ముక్కోటి దేవతల యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేది కలుగుతుంది. అలాగే రేపు విష్ణుమూర్తి దగ్గర అంటే యాలకుల మాల ఉంటుంది కదా, ఆ యాలకుల మాలను విష్ణుమూర్తి యొక్క చిత్రపటానికి, లక్ష్మీదేవి కలిసి ఉన్న చిత్రపటానికి మీరు సమర్పించినట్లయితే మీకున్న అప్పుల సమస్యలు ఏదైతే ఉంటాయో అవన్నీ పూర్తిగా తొలగిపోయి చేతిలో చిల్లి గవ్వలేదు, జేబులో కానీ పర్సులో కానీ రూపాయి లేదు అనుకున్న వాళ్ళకు కూడా ఒక్క గంటలో డబ్బు అనేది వచ్చి చేరుతుందండి. యాలకుల మాల అనేది అంత పవర్ఫుల్. ఒక 11 యాలకులను పసుపు దారానికి గుచ్చేసి మీరు చక్కగా స్వామివారికి సమర్పించండి. అలాగే ఆడవారు చేతులకు మర్చిపోకుండా మట్టి గాజులు కూడా వేసుకోవాలన్నమాట. ఆ మట్టి గాజుల యొక్క సవ్వడి అనేది మీ ఇంట్లో ఎప్పుడైతే మ్రోగుతుందో అప్పుడు మీకున్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోయినట్లే. ఆ ఇంట్లో బాగా కలిసి వస్తుంది. అలాగే గడపలకు కూడా చక్కగా పసుపులు రాసి కుంకుమ బొట్లు పెట్టేసేసి గుమ్మానికి ఇరువైపులు కూడా స్వస్తికి గుర్తులు వేసుకోండి. అలాగే గుమ్మానికి వేపాకుల తోరణాన్ని కూడా మీరు కట్టుకోవచ్చు అనమాట, లేదా తమలపాకుల తోరణాన్నైనా కట్టుకోవచ్చు. తమలపాకులు ఏంటంటే ధనలక్ష్మీదేవిని ఆకర్షిస్తాయి. అలాగే పూజలో కూడా తమలపాకు అనేది ఉండేటట్లుగా చూసుకోండి. తాంబూలము అంటారు కదా, అట్లా తమలపాకులు తప్పనిసరిగా ఉండాలి, లేదా బంతిపూల మాలనైనా కట్టుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఏకాదశి పవిత్రమైనటువంటి రోజు. అలాగే రేపు ఇంట్లో పాలు పొంగిస్తే చాలా మంచిది. అలాగే మీ ఇంట్లో సిరి సంపదలు కూడా పొంగి పొర్లుతాయి. పొంగినటువంటి పాలతో చక్కగా మీరు నైవేద్యాన్ని సమర్పించి స్వామివారికి మీరు నైవేద్యంగా సమర్పించవచ్చు. తర్వాత మీరందరూ ప్రసాదంగా స్వీకరించవచ్చు. రేపు ఈ పరమ ఏకాదశి రోజున ఇంటికి ఒక ఉప్పు ప్యాకెట్ని తెచ్చుకుంటే చాలా మంచిది. రాళ్ళ ఉప్పు ఉంటుంది కదా, అది తెచ్చుకుంటే సాక్షాత్తు ఆ తల్లి మీ ఇంట్లో ఉన్నట్లే. ఇక తరువాత బెల్లాన్ని తీసుకొచ్చుకున్నా కూడా మీ ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. అలాగే శుభవార్తలు వింటారు. ఆ బెల్లాన్ని తీసుకొచ్చుకొని కాసేపు పూజలో పెట్టుకొని దానితో పరమాణాన్ని చేసుకోవచ్చు, పాయసాన్ని చేసుకోవచ్చు. కాబట్టి బెల్లాన్ని తీసుకొచ్చుకున్న బంగారము, భూములు కొనుక్కున్న యోగాలు అనేవి మీకు సిద్ధిస్తాయి. ఒక అత్తరు సీసాన్ని తీసుకొచ్చుకున్న బాగా మంచిదండి. ఎందుకంటే అత్తరు మంచి సువాసననిస్తుంది. ఆ అత్తరు సీసాన్ని తెచ్చుకొని మీ ఇంటి గుమ్మాల దగ్గర, అలాగే దేవుడి గుడి దగ్గర అట్లా చల్లుకుంటే ఆ సువాసనకు ఆ తల్లి మీ ఇంటి లోపలికి అడుగు పెడుతుంది, ఆకర్షితురాలవుతుంది. అలాగే పసుపు కొమ్ములు కానీ ఒక చిన్న పసుపు ప్యాకెట్ని తీసుకొచ్చుకున్నా కూడా మీకు బాగా కలిసి వస్తుంది. పసుపు మంగళకరమైనది, శుభప్రదమైనది. ఇలా పసుపును తీసుకొచ్చుకోవటం వలన మీకు యొక్క అదృష్టం ఏదైతే ఉందో అది రెట్టింపు అవుతుంది. ఇవన్నీ చాలా తక్కువ ఖర్చులో మనకు దొరికేటటువంటి వస్తువులే కాబట్టి అందరూ తెచ్చుకోవచ్చు. లవంగాలను లక్ష్మీదేవి రూపాలుగా చెప్తూ ఉంటారు. రేపు ఇంటికి లవంగాల ప్యాకెట్ను, ఒక చిన్న ప్యాకెట్ని, ₹5 ప్యాకెట్ని తెచ్చుకున్నా కూడా మీకు బాగా కలిసి వస్తుందన్నమాట. కాబట్టి ఇట్లా మనం చెప్పుకున్నటువంటి ఈ వస్తువులు ఏవైతే ఉన్నాయో వీటిట్లో ఏదో కనీసం 2 వస్తువులైనా తెచ్చుకోండి. సాయంత్రం లోపు వరకు మీరు తెచ్చుకోవచ్చు అనమాట. సాయంత్రం దాకా తెచ్చుకోవచ్చు. అలాగే ఈ ఇంట్లో పసుపు నీటిని చిలకరించండి. పసుపు నీటిని చిలకరించుకోవటం వల్ల ఇల్లంతా కూడా శుద్ధి అవుతుంది, దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ఇంట్లో ధూపం వేసుకోండి. సాయంత్రం పూట సంధ్యావేళలో ధూపం వేసుకుంటే దుష్టశక్తులు తొలగిపోయి ఆ తల్లి ఎంతగానో సంతోషపడుతుందన్నమాట. పూజలో తప్పనిసరిగా అక్షింతలు కూడా ఉండాలి. అక్షింతలు మీరు పూజ చేసి హారతి అది ఇచ్చిన తర్వాత చక్కగా స్వామివారికి అక్షింతలను సమర్పించి తర్వాత మీరు కూడా అక్షింతలను వేసుకుంటే మీరు చేసినటువంటి పూజకు మంచి ప్రతిఫలం అనేది దక్కుతుంది. రేపు మీకు ఉపవాసం ఉండే శక్తి ఉంటే ఉపవాసం ఉండండి. లేదు అనుకుంటే కనీసం ఒక పూటైనా సరే, అంటే టిఫినో, పండ్లో, పాలను ఇలాంటివి తీసుకొని ఒక పూటైనా సరే మీరు భోజనం చేసే ప్రయత్నం అనేది చేయండి. ఉపవాసం ఉంటే చాలా మంచిదన్నమాట. అయితే ఆరోగ్యం సహకరించిన వాళ్ళు మాత్రమే ఉపవాసం ఉండండి. మిగిలిన వాళ్ళు మనం మనసులో స్వామివారిని భక్తిగా స్మరించుకుంటే చాలండి. ఉపవాసం అంటే ఆ పరిస్థితిని స్వామి అర్థం చేసుకొని మనకు బాగా కలిసి వచ్చేలా చేస్తాడు. ఇక తరువాత రేపు కొన్ని పొరపాట్లు చేయకూడదు. నలుపు రంగు వస్త్రాలు అనేవి ఎట్టి పరిస్థితుల్లో కూడా వేసుకోకూడదు. రేపు పసుపు రంగు వస్త్రాలు కానీ, ఎరుపు రంగు వస్త్రాలు కానీ మాత్రమే వేసుకోవాలి. అలాగే గోళ్ళు అనేవి కత్తిరించుకోవటము, జుట్టు విరబోసుకోవటము, తలకు నూనె రాసుకోవటము, గడప మీద ఎక్కి కూర్చోవటము, తొక్కటము, గడప మీద పడుకొని నిద్రపోవటము, ఇల్లంతా కూడా శుచి శుభ్రత లేకుండా ఉంచుకోవటం కానివ్వండి, మగవాళ్ళు గడ్డాలు చేయించుకోవటం, క్రాఫులు చేయించుకోవటము,
అలాగే నాన్ వెజ్ అనేది బయట కానీ ఇంట్లో కానీ వండుకొని తినటం కానివ్వండి, అలాగే నూనె వస్తువులు అంటే నూనె ప్యాకెట్లు కానివ్వండి, వంటల్లో వేసుకునే నూనెలు కానివ్వండి, ఇనుప వస్తువులు అంటే పిన్నీసులు, సూదులు, దబ్బలాలు ఇలాంటివి కొనుక్కొచ్చుకోవటం కానివ్వండి, ఇలాంటి పొరపాట్లు అనేవి చేస్తే మాత్రం ఖచ్చితంగా మీకు శని చుట్టుకుంటుంది. కాబట్టి ఈ పొరపాట్లు అనేవి అస్సలు చేయొద్దు. ఈ పొరపాట్లు చేయకుండా చక్కగా రేపు ఇంటిని వాకిలిని శుద్ధి చేసుకొని అందరూ కూడా స్నానాలు చేసేసి ఇంట్లో మీకు చక్కగా దీపారాధన చేసుకోండి. సింపుల్గా దీపం వెలిగించండి. ఒక చిన్న బెల్లం ముక్కను, 2 అరటి పండ్లను, 2 ఖర్జూర పండ్లను పెట్టేసేసి దీపారాధన చేసుకోండి చాలు. ఇక అంతకు మించి మీరు చేయాల్సింది ఏమీ లేదండి. ఇక ఈ వేప చెట్టు దగ్గర ఈ పరిహారం మీరు రాత్రి 12 గంటల లోపు వరకు ఈ పరిహారం అనేది ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఎందుకంటే ఏకాదశి అనేది మనకు ఆ రోజంతా కూడా మనకు ఏకాదశి గడియలు అనేవి అమృత గడియలు అనేవి ఉంటాయి. కాబట్టి మీరు చీకట పడ్డాక అంటే సాయంత్రం 6 గంటల దగ్గర నుంచి ఇంకా 10-11 లోపు ఈ టైంలో చేసుకుంటే మీకున్న చెడు అనేది వెంటనే తొలగిపోతుంది అనమాట. కాబట్టి చీకట పడ్డాక ఈ పరిహారం చేసుకోండి. ఈ పరిహారానికి ఒక కొబ్బరికాయ కావాలన్నమాట. మనకి దేవుడి దగ్గర కొబ్బరికాయ కొడతాం కదండి, ఆ కొబ్బరికాయ అనేది ఒకటి తీసుకొచ్చుకోండి. ఈ కొబ్బరికాయ ఏంటంటే అది మనం ఎప్పుడైతే కొడతామో ఆ యొక్క దోషం అంతా కూడా తొలగిపోతుంది. ఈ కొబ్బరికాయ తీసుకొని మీ ఇంటి బయట ఉన్నటువంటి వేప చెట్టు దగ్గర కానీ లేదా మనకు రోడ్డు పక్కన ఉన్నటువంటి వేప చెట్టు దగ్గరకు వెళ్ళి చక్కగా ఈ కొబ్బరికాయ మీద ఏంటంటే కాటుకతో ఒక చుక్కను పెట్టేసేసేయండి. ఎందుకంటే మనకున్న సమస్యనంతటిని కూడా ఇప్పుడు ఆ కొబ్బరికాయ గ్రహించిద్ది. దానికి పెట్టినప్పుడు మనకున్న అప్పుల బాధలు తీరిపోవాలి, ఆర్థిక సమస్యలు తొలగిపోవాలి, ఉద్యోగాల్లో వ్యాపారాల్లో మంచిగా ఏదన్నా సమస్యలు ఉంటే తొలగిపోయి మంచిగా కలిసి రావాలి, భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గాలి. ఇట్లా మీకు ఏదైతే సమస్య ఉందో ఆ సమస్యనంతటిని కూడా ఆ కొబ్బరికాయకి చెప్పుకొని ఆడవారైతేనేమో ఎడమ చేత్తో, మగవారైతే కుడి చేత్తో పట్టుకొని మీ తల చుట్టూతో 3 సార్లు తిప్పుకొని ఆ వేప చెట్టు మొదట్లో పగలగొట్టేసేసేయండి. పగలగొట్టి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వెళ్ళిపోయి కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళిపోండి. ఇది చీకటి పడ్డాకే చేసుకోండి. అంటే సాయంత్రం 6 గంటల దగ్గర నుంచి 9-10 గంటల లోపు చేసుకోండి. ఇలా చేయటం వలన మీకు బాగా కలిసి వస్తుంది. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. అలాగే మీ యొక్క కోరిక అనేది వెంటనే నెరవేరుతుందన్నమాట. చాలా పవర్ఫుల్గా ఈ పరిహారం అనేది పనిచేస్తుంది. ఇట్లా చేశామని చెప్పేసి ఎవరికి చెప్పొద్దు. ఏకాదశికి సరిసమానమైనటువంటి పరిహారము ఈ వేప చెట్టు పరిహారం. కాబట్టి ఇలాంటి రోజు మళ్ళీ మళ్ళీ రాదు. ఇది చాలా అరుదుగా వచ్చేటటువంటి అద్భుతమైన ఏకాదశి. కాబట్టి ఈ ఏకాదశిని ఎవ్వరూ కూడా పొరపాటును మిస్ చేసుకోవద్దు. ఈ పరిహారం అనేది చక్కగా మీరు సాయంత్రం 6 గంటల దగ్గర నుంచి 12 గంటల లోపు అంటే 9-10 ఇట్లా మీరు చీకటి పడ్డాక 6 తర్వాత నుంచి ఇట్లాగా చీకటి పడ్డాక మీరు చేసుకోండి. అయితే చెప్పాను కదా, ఇంటి బయట ఉండాలి వేప చెట్టు, అలాగే గుడి బయట ఉండాలి, రోడ్డు పక్కల ఉండాలి. అంతేకాని ఇంటి లోపల కానీ గుడి లోపల కానీ ఉన్న వేప చెట్టు దగ్గర మీరు ఈ పరిహారం చేశారంటే ఆ సమస్య మళ్ళీ మీకే తిరిగి వస్తుంది. కాబట్టి జాగ్రత్త. అలాగే రేపు వెంకటేశ్వర స్వామిని కూడా పూజించండి. దగ్గరలో వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంటే స్వామి వారికి తులసి మాలను సమర్పించండి. అలాగే మీరు విష్ణుమూర్తికి కూడా తులసి మాలను సమర్పించవచ్చు. ఆ తల్లికి గులాబీ పుష్పాలను అలంకరించి లేదా తామర పుష్పాలను అలంకరించి చక్కగా మీరు పూజ అనేది చేయండి. ఇలా చేయటం వలన మీకున్నటువంటి సమస్యలన్నీ తొలగిపోయి ఈ ఏకాదశి దగ్గర నుంచి మీ జీవితం అనేది బంగారుమయమవుతుంది. ఎందుకంటే మనకు కావాల్సింది మనుషుల దయ కాదండి, దేవుడి దయ కావాలి. మీ కష్టాలు మనుషులకు చెప్పుకోమాకండి. మీ ఎదురుగా వింటున్నట్లుగా నటించి మీ వెనకమాల గోతులు తవ్వుతారు. మంచిలో కూడా చెడులను వెతికేటటువంటి రోజులనమాట. కాబట్టి జనాన్ని గుడ్డిగా నమ్మొద్దు. పైకి కనిపించేదంతా కూడా ఒక నటన. మనుషులంతా కూడా కల్మషాలతో నిండిపోయి ఉన్నారు. కాబట్టి ప్రశాంతంగా ఉండండి. ఎవ్వరిని నమ్మొద్దు. మీ కుటుంబ సభ్యులను ప్రేమించండి, తల్లిదండ్రులను గౌరవించండి, భార్యాభర్తలు ఒకరికొకరు గౌరవంగా ప్రేమగా ఉండండి, బిడ్డలను ప్రేమగా చూసుకోండి. అలాగే చక్కగా భగవంతుడిని నమ్ముకోండి, భగవంతుని యొక్క పూజ చేసుకోండి. ఎంత ఖర్చు పెట్టి చేశామా అన్నది ముఖ్యం కాదు, ఎంత భక్తితో, ఎంత నమ్మకంతో, ఎంత శ్రద్ధతో చేశామా అన్నదే ముఖ్యం అన్నమాట. కాబట్టి ఎవరు ఎలాంటి వాళ్ళైనా సరే మనం మంచిగా ఉందాము, అందరి మంచిని కోరుకుందాము. ఆ భగవంతుడు మనల్ని కంటికి రెప్పలాగా కాపాడుతూ ఉంటాడు. కాబట్టి చక్కగా రేపు ఈ ఏకాదశి రోజును అస్సలు మిస్ చేసుకోవద్దు. ఈ పరిహారం చక్కగా మీరు రాత్రి 12 లోపు వరకు చేసుకోండి. అయితే నిర్మానుష్యమైనటువంటి ప్రదేశాల్లో ఉన్నటువంటి వేప చెట్ల దగ్గరకు వెళ్ళొద్దు. మీకు అందుబాటులో ఉంటే చేసుకోండి. అందుబాటులో లేదు అంటే మనకు వేప చెట్లు చాలా వరకు కూడా అందుబాటులో ఉంటాయి. కాబట్టి చక్కగా అలాంటి ప్రదేశాల్లో చేసుకోండి. ఒకవేళ మరీ దూరంగా ఉన్నాయి అనుకుంటే వెళ్ళొద్దండి. అది కూడా మీరు గుర్తుంచుకోండి. చక్కగా జాగ్రత్తగా చేసుకోండి. అలాగే వేప చెట్టును తాకి నమస్కారం చేసుకోండి. కుదిరితే ప్రదక్షిణలు చేయండి 11 సార్లు, లేకపోతే వద్దు. ఎందుకంటే వేప చెట్టు
అనేది చాలా శక్తివంతమైనది. మనకు ఈ ఏకాదశికి సరిసమానమైనటువంటి పరిహారం కాబట్టి చక్కగా ఇలా చేసేసేయండి. అర్థమైంది కదండి ఏం చేయాలి ఏంటి ఈ పరమ ఏకాదశి రోజున అనేది. మన వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది. అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి యాడ్ చేసి మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. అలాగే కామెంట్ బాక్స్లో ఓం నమో భగవతే వాసుదేవాయ అనే కామెంట్ చేయండి. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. సర్వేజన సుఖినో భవంతు. ధన్యవాదములు.